హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో కస్టమర్ రామ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని రకాల ఎర్రర్స్ వస్తుంటాయి. ఈరోజు మనం ఎర్రర్ నెంబర్ 7 అండ్ 6ని ఎలా సాల్వ్ చేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్. సో దట్ మీరు ఎండ్ వరకు చూడేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ ఇప్పుడు అందులో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మన మొబైల్లో కస్టమర్ రామ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు కొన్ని రకాల ఎర్రర్స్ వస్తుంటాయి. ఎగ్జాంపుల్గా ఎర్రర్ నెంబర్ 6 అండ్ 7. ఓకే, మీకు పక్కన కనిపిస్తున్న ఇమేజ్లో మీకు ఎర్రర్ నెంబర్ 7 ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకొని చెప్తాను ఫ్రెండ్స్. ఇది జిప్ ఫైల్ రూపంలో ఉంది. నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను దీన్ని. ఇంకా మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటాలోకి వెళ్ళిన తర్వాత కామ్, గూగుల్, ఆండ్రాయిడ్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అప్డేటర్ స్క్రిప్ట్ ఉంది. దీన్ని ఓపెన్ చేయండి. నేను నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తాను. మీరు మామూలు ప్యాడ్లో ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ లైన్ మొత్తం రిమూవ్ చేసేయండి. ఓకే, సేవ్. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఫైల్స్ని మొత్తం జిప్ ఫైల్ రూపంలో మార్చాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అన్ని మొబైల్స్కి వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్క రామ్ కస్టమర్స్కి మీరు ఎర్రర్ నెంబర్ 7కి ఈ సొల్యూషన్ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు జిప్ ఫైల్ రూపంలో చేంజ్ అయింది. ఇప్పుడు మీరు ఒక జిప్ ఫైల్ని కాకుండా మీరు టోటల్ ఫోల్డర్ని మీరు మీ మొబైల్లో కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఎర్రర్ నెంబర్ 7 రాదు. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం ఈ జిప్ ఫైల్ని మాత్రం ఇన్స్టాల్ చేస్తే మీకు సరిపోతుంది. ఎటువంటి ఎర్రర్స్ అయితే మీకు రావు ఫ్రెండ్స్. ఇలాగే మీ మొబైల్లో చిన్న చిన్న సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. నేను కామెంట్లోనే ఆన్సర్ ఇస్తాను. లేదంటే ప్రాబ్లం పెద్దగా ఉంటే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను అలా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్ రివ్యూస్, అలాగే మొబైల్ ట్రిక్స్ అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ కూడా తెలియజేయండి. జై హింద్, జై స్వచ్ఛ భారత్.